అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ నా పేరు వెంకటరావు సార్, మా బల్యాగూడ గ్రామము. సుంకరమెట్ నుంచి కటికి వాటర్ ఫాల్స్ వరకు రోడ్ అన్నది తార్ రోడ్ వేసారు సార్. ఇప్పటికే 4 and 5 అంటే 5 years అవుతుంది. రోడ్డు మెయింటెనెన్స్ అన్నది లేదు. రోడ్ మొత్తం పూర్తి పాడైపోయింది. రద్దీగా ఎప్పుడు అదే రోజు రద్దీగా టూరిస్టులు వస్తుంటారు సార్. అలాంటిది రోడ్ ఇప్పటి వరకు రిపేర్ వర్క్ చేయలేదు. ప్లస్ మొత్తం 7 km రోడ్ వేయాలి సార్. 6 km రోడ్ వేసి 1 km రోడ్ కూడా వదిలేస్తారు. ప్లస్ రోడ్ అంతా కొట్టుకుపోతే మేము ఓన్గా ఊర్లో గ్రామస్తులు అందరు కలిసి మట్టి తీసుకెళ్లి వేసాం సార్. టూరిస్టులు రద్దీకి రావడం వలన రోడ్లు మొత్తం పూర్తి పాడైపోవడం వలన వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది. ప్లస్ 2 వీలర్ అయినా 4 వీలర్స్ యాక్చువల్ 2-3 వెహికల్స్ కూడా పడిపోయాయి కదా సార్. చాలా 2-3 చనిపోయారు కూడా అప్పుడు. కానీ ఇప్పటి వరకు మెయింటెనెన్స్ అన్నది లేదు సార్. ప్లస్ ఏంటంటే చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు పై అధికారులు ఎవరు స్పందించట్లేదు సార్. అది అలాగే 1 km మట్టి రోడ్డు ఉంది సార్. ఆ 1 km మట్టి అదే తార్ రోడ్డు కూడా వేయాలి. ప్లస్ ఇక్కడ మట్టి రోడ్డు అంటే మట్టి చాలా ధర పూడ్చితే తెలిసి మళ్ళీ వర్షం పడినప్పుడల్లా కొట్టుకుపోతుంది. అది అందుకోసం అదంతా ఒకసారి రిపేర్ వర్క్ మొత్తం చేయాల్సిందిగా మేము కూర్చున్నాం సార్. అది సుంకరమెట్ నుండి కటికి 7 కిలోమీటర్ ఉందండి. ఇంచుమించు 5 సంవత్సరాలు రోడ్ వేసారు, కానీ రోడ్ నాణ్యత రోడ్ లేదండి. చాలా టూరిస్ట్ రద్దీగా ఉంటున్నారు. అలాగే కటికిని కరపాల్సి దగ్గర ఎండింగ్లోనే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మట్టి రోడ్. అలాగే ఉంది. వర్షం కొట్టినప్పుడు చాలా ఇబ్బంది టూరిస్ట్ అంటే ఇలా రద్దీగా వస్తుంటారండి. ఈ రోడ్లోనే ఎక్కువ మంది రావడం వల్ల ఈ రోడ్ కూడా పాడైపోయింది. మళ్ళీ ఈ రోడ్ మళ్ళీ రిపేర్ చేస్తారని మనం చేసుకుంటున్నాండి. రోడ్ చాలా వేసారు, కానీ మట్టి రోడ్ శివారు ఉండిపోయిందండి. పెండింగ్ అది చేస్తామని పెండింగ్ చేసి వదిలేశారు. అక్కడ సిప్స్ కానీ అన్ని తీసి మెటీరియల్ తెచ్చి ఉంచేసి అలా వదిలేశారు. ఈ రోడ్డు చాలా టూరిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కటికెళ్ళాలన్నా జారి పడిపోవడం, బైక్లు చాలా స్కిడ్ అయి పడిపోతారండి. హలో ఎవ్రీవన్, మేము అరకుకి రావాలని చెప్పి గత 1 month గా మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. అరకు వ్యాలీ మొత్తం తిరిగి కటికి వాటర్ ఫాల్స్ కి వద్దాం అనుకున్నాము. వస్తుండగా ఇక్కడ లాస్ట్ లో వచ్చేసరికి 2 kilometers నుంచి దగ్గరగా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. అదే పెద్దవాళ్ళు అయితే ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, కానీ చిన్నపిల్లలతో వచ్చాము మేము. వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. సో దయచేసి ఈ గవర్నమెంట్ కొంచెం కేర్ చేసుకొని రోడ్లు నెక్స్ట్ టైం వచ్చేసరికి రోడ్లు కనుక వేస్తుంటే అందరూ హ్యాపీగా టూరిస్ట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్కి వచ్చామండి. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే లేడీస్కి డ్రెస్సింగ్ రూమ్ ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. తర్వాత నడిచి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. రోడ్స్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఇవన్నీ వేస్తారేమో అని అనుకుంటున్నాం. ఇక్కడ అరకులో దిగి ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్ ఫేమస్ అంటే ఇటు చూడడానికి వచ్చాము. మేము ఇక్కడికి రావడంతో 1.5 kilometer నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ రోడ్లు సరిగా లేవు. ఇదే రకంగా ఉంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడతాము. ఇది బాగా ఫేమస్ అయింది కాబట్టి ఈ 1.5 kilometer కూడా కొంచెం రోడ్లు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది 7 years నుంచి ఇట్లాగే ఉందని చెప్పారు. ఇక్కడ అడిగితే ఏంది ఇట్లా ఉందంటే, ఇది కొంచెం గవర్నమెంట్ కొంచెం దీని మీద చర్య తీసుకొని రోడ్లు ఇవన్నీ తొందరగా వేస్తే బాగుంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.